చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటైంది. మన ముఖ్య అతిథి ఆయన రావడం లేదు. అయితే శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు, ఆమె రచయిత, సాహిత్య విమర్శకులు, వారు వస్తున్నారు. శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారు, వారు కూడా చాలా అద్భుతమైన రచయిత, సాహిత్య విమర్శకులు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. విజయవాడకి సంబంధించి వీరలక్ష్మీదేవి గారు వచ్చేశారు. స్వాగతం అండి. ఈ సందర్భంగా విజయవాడకు సంబంధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగువారు ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని దేశాలకు సంబంధించి ఈ రోజున శ్రీశ్రీ గారిని తన ఇంటి పేరుగా చేసుకుని శ్రీశ్రీ గారి సాహిత్యాన్ని 10 మందికి 10,000 రకాలుగా అందజేయటానికి ప్రయత్నిస్తూ, ఆరాధిస్తూ, శ్రీశ్రీ గారి కోరికలో సగం తీర్చిన శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, శ్రీశ్రీ సాహిత్య నిధి. శ్రీశ్రీ గారు ఆయన వ్రాసినవి కానీ, ఆయనపై వ్రాసినవి కానీ 100 పుస్తకాలు, అది అయిపోయాక మరో 100, ఇలాగ ఒక ఉద్యమంలాగా, ఒక యజ్ఞంలాగా, యజ్ఞం అనకూడదు అనుకుంటాం మనం, ఉద్యమం అనే అనాలి. ఆ ఉద్యమాన్ని అత్యంత చక్కగా, అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీశ్రీ సాహిత్య నిధి అశోక్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా సభాధ్యక్షునిగా మనోహర్ నాయుడు గారు, విశాలాంధ్ర, ఆయన ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనోహర్ నాయుడు గారు, ఆయన జంట నిర్వాహకుడు శ్రీ లక్ష్మయ్య గారు, ఆయన ప్రస్తుతం విజయవాడ బుక్ ఫెస్టివల్ అధ్యక్షులుగా ఉన్నారు. ప్రజాశక్తి ప్రచురణలు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మంచి ప్రసంగాలు జరుగుతున్నప్పుడు తర్వాత కార్యక్రమం, తర్వాత ప్రసంగం. ఈరోజు శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి 75 ఏళ్ళు. ఆ సందర్భంగా ఒక 3 పుస్తకాల ఆవిష్కరణ కూడా శ్రీశ్రీ సాహిత్య నిధి వారు చేసినవి ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మనోహర్ నాయుడు గారిని కోరుతున్నాను. శ్రీశ్రీ మహాప్రస్థానం రాసి 75 సంవత్సరాలు పైబడింది. ఈ సందర్భంగా ఒక సెమినార్ లాగా కాకుండా ఒక సమావేశాన్ని ఈ 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ మహాప్రస్థానానికి సంబంధించి ఆయన రాసిన నేపథ్యము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈరోజు తెలుగు పుస్తకాల్లో అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకము, అదేవిధంగా ప్రాముఖ్యత కలిగినటువంటి పుస్తకం మహాప్రస్థానం. మహాప్రస్థానం లేకుండా ఏ పుస్తకం దాదాపు ఉండదు పుస్తకాలు చదివే వాళ్ళ దగ్గర అంతా కూడా. అది చదవడం రాకపోయిన వాళ్ళు కూడా చాలామంది మహాప్రస్థానం కావాలని చెప్పి తీసుకుపోయేటువంటి పరిస్థితి. దానికి 75 సంవత్సరాలు నిండాయి. ఆ సందర్భంగా ఈ సమావేశం నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు శ్రీశ్రీ సాహిత్య నిధి వాళ్ళు ఒక 3 పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. అందులో పరంగా మహాప్రస్థానం ఇంగ్లీష్ ఎడిషన్ను సింగపల్లి అశోక్ కుమార్ గారు ఆవిష్కరించిందిగా కోరుచున్నాం.
మరొక పుస్తకాలను శ్రీ శ్రీ విశ్వనాథ్ గారు ఆవిష్కరిస్తారు. మరొక పుస్తకాన్ని వాడ్రేవ్ వీరలక్ష్మి గారు ఆవిష్కరిస్తారు. వెండితెరపై మహాప్రస్థానం. మూడు పుస్తకాలు ఒకసారి పట్టుకోవాలి. మూడు పుస్తకాలు. ఈ సమావేశానికి సారి వీరరావు కళ్ళు కూడా వారి కూడా రావాల్సిన కూర్చున్నాం. వీరరావు గారు మిస్ అయిపోయాం. ఉద్ఘాటన ముందుగా ఈ మహాప్రస్థానానికి సంబంధించి వాడ్రేవ్ వీరలక్ష్మి గారు మాట్లాడాల్సినది కూర్చున్నాం. సంబంధించి వాడ్రేవ్ వీరలక్ష్మి గారు మాట్లాడాల్సినది కూర్చున్నాం. సాహిత్య మిత్రులందరికీ వందనాలు. ఇది మహాప్రస్థానం 75వ సంవత్సర సందర్భంగా జరుగుతున్న సభ ఇది. మహాప్రస్థానం అంటే ఇందులో సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్నా మహాప్రస్థానం గాలి సౌకర్యంగా ఉందని చెప్పేసి చాలా ప్రముఖులు దాని గురించి చెప్పిన విషయం. పూర్వంగా అప్పలస్వామి గారు తెలుగు సాహిత్యంలో మహాప్రస్థానం ఏకైక మహాకావ్యం అని చెప్పేసి ఎప్పుడో ఆయన కథాపేయడం జరిగింది. తర్వాత ఇటీవల శ్రీశ్రీ మీద శ్రీశ్రీ సాహిత్యం మీద ఎక్కువ కృషి చేస్తున్న శ్రీశ్రీ వెంకటేశ్వర విశ్వేశ్వరరావు గారు, నేను ఆయన నాకంటే ముందు నుంచి నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఈ జరిగే కృషిలో మాకు ఎందుకు అది ఇబ్బందికరంగా తోచింది. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో ఏకైక మహాకావ్యం అంటే మహాప్రస్థానం అంటే ఎందుకు కొంచెం తెలుగు సాహిత్యాన్ని తగ్గించినట్టు అనిపించింది. అందుకే నేను అనుకునేది ఏమిటంటే మహాప్రస్థానం గురించి తెలుగు సాహిత్యంలో మహాకావ్యాలు అనేకం, మహాప్రస్థానం పతాకం. తెలుగు సాహిత్యంలో మహాకావ్యాలు అనేకం, శ్రీశ్రీ మహాప్రస్థానం పతాకం. అది మహాప్రస్థానానికి నేర్చుకునే నిర్వచనం. ఎందుకంటే శ్రీశ్రీ గురించి తెలుగులో ఉంది, అతని పేరు కొంచెం, అతని ఊరి ప్రపంచం, అతడే శ్రీశ్రీ. ఇకపోతే ఈ స్వర్ణోత్సవ సందర్భంగా 75 మంది అమర సాహితీవేత్తల అభిప్రాయాలను ఒక పుస్తకంగా క్రోడీకరించాం.
అది జ్వాలాతావరం అనే పేరుతో ఇప్పుడు మన విశ్వేశ్వర గారు ఆవిష్కరించారు. అది తాపి ధర్మారావు గారి దగ్గర నుంచి నిన్న మనకి రారాసు వరకు అందులో 75 మంది అమర సాహితీవేత్తలు అభిప్రాయాలు అందులో ఉంటాయి. తరువాత మహాప్రస్థానం శ్రీశ్రీ తన గేయాన్ని తమిళ అనువదించుకున్నాడు. అంటే 25 గేయాలని ఇంగ్లీష్లోకి ఆయన అనువదించుకోవడం జరిగింది. ఆ 25 గేయాలు తెలుగు గేయాలు ఆంగ్ల గేయాలు రెండు కలిపి ఒక పుస్తకంగా ఫార్వర్డ్ మార్చిపెడుతూ నిర్వహించున్నది. అది ఆంగ్ల మహాప్రస్థానంగా అనుకోవచ్చని అది ఈ సర్వసంబంధంగానే వెలువరించడం జరుగుతుంది. ఇక మూడోది తెలుగు సాహిత్యంలో ఉండే కావ్యాలు ఎన్నున్నా కానీ మహాప్రస్థానంలో ఉన్న గేయాలు వెండి తెరకి మహాప్రస్థానంలో కావ్యంలోని గేయాలు 25 పైసలకు కూడా వెండితెర పాటల కింద ఇప్పటివరకు ఆవరిస్తున్నాయి. అవన్నీ కలిపి వెండితెరపై మహాప్రస్థానం పుస్తకం వెలువరించడం జరిగింది. అది గారు ఆవిష్కరించారు. ఇవి ఇప్పుడు ఇవాళ వెలువరించిన గ్రంథాల సమాచారం. ఇవి మూడు శ్రీశ్రీ సాహిత్యం వెలువరించింది కాబట్టి వాటి గురించి ఈ వివరణ బాధ్యత నేను తీసుకున్నాను. ఇచ్చినందుకు కార్యకర్తలకి అభినందనలు. సరే, విశ్వేశ్వరరావు గారు 5 నిమిషాలు మాట్లాడాల్సిన కూర్చున్నాను. సభ్యులకు నమస్కారం. నేను ఉపన్యాసకులు కాదు కానీ 2 వివరాలు చెప్దామని. 38 నాటికే మహాప్రస్థానం రాయటం అయిపోయిందని శ్రీశ్రీ గారు అనుకున్నారు. అది మిత్రుడి ద్వారా చలం గారు ముందు మాట కూడా రెడీ చేశారు. 40 నాటికి 50 దాకా అది ప్రింట్ అవ్వలేదు. 50 జూన్లో ఇంకో మిత్రుడి సహకారంతో అది పుస్తకంగా వచ్చింది. నాకు శ్రీశ్రీ గారితో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత ఆయన అడిగారు, ఒక ముందు మాట రాసిన తర్వాత 10 సంవత్సరాల పాటు పుస్తకం మీరు ఎందుకు వచ్చేయలేదు అని. నేను అది పుస్తకం పుచ్చుకుని వెనుకన నిమిత్రాల దగ్గరికి వెళ్ళాను, వచ్చేసి పెట్టమని. సరే కూర్చోన్నారు. ఎంత సైజు పడదామని అడిగాడు. 1/10 సైజు అడిగాను. ఆయన భలే కోపం వచ్చి చికాకు పడి నన్ను తిట్టాడు అన్నాడు. అదేంటి అన్నా, 1/10 సైజు పుస్తకాలు ఎవరన్నా వేస్తాడా, మిషన్లు ఉంటాయా, మీకు అసలు అర్థం కావట్లేదు అన్నాడు. నేను ఆ సైజు మాత్రం వేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాను, లేకపోతే ఇద్దరు ఇచ్చేది తీసుకెళ్ళిపోయాను. అట్లా 2-3 తిరిగిన తర్వాత ఆయనకి విసుగు పెట్టి ప్రింటింగ్ ఆపేసుకున్నాడు. అది 50లో మిత్రుడి ద్వారా 50 జూన్ 15 ఆ పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. 54లో విశాలాంధ్ర వాళ్ళు టేకప్ చేసి శ్రీశ్రీ గారు వేసిన పుస్తకం ఖరీదు 3.5 రూపాయలు. విశాలాంధ్ర వాళ్ళు ప్రింట్ చేయడం మొదలెట్టిన తర్వాత తొలి కాపీ 1 రూపాయి. కొన్ని సంవత్సరాల పాటు 1 రూపాయి ఉంది. తర్వాత నెమ్మదిగా ఇవాళకి 80 రూపాయలు చేరింది. మార్కెట్ అలా ఉంది అంతే. అయితే రూపాయికి 80 రూపాయల మధ్యలో ఎన్ని లక్షల కాపీలు వచ్చి ఉంటాయో నేను అనుకోవటం, ఇంకా నాయుడు గారిని అడగలేదు. ప్రతి సంవత్సరం 10,000 కాపీలు వచ్చవుతాయి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీశ్రీ గారి కోరిక ఎలా అన్న తీర్చాలా అని నా ఆశతో ఎంత సైజు వేయొచ్చు అంటే నా మిషన్ 30 అంగుళాలు ఉంది అని లెక్కేసుకున్నప్పుడు అంత పుస్తకం వేయొచ్చు అని లెక్కేసాను. ఓపెన్ చేస్తే 30 ఇంచెస్. దాన్ని ఆ సైజులోనే నా గిరిజన సహకారంతో ఒక 9 నెలలు కష్టపడి డిజైన్ చేసి ఆ పుస్తకం తయారైతే నేను 3 సంవత్సరాల క్రితం రిలీజ్ చేశాను. ఎంత ఆశ్చర్యం అంటే నేను 900 రూపాయలు పెట్టినప్పుడు అది 60 రోజులు కాదు, 2 నెలలు అంటే కాదు, 70 రోజులకి నా దగ్గర కాపీ లేదు. ఎంతమంది అడిగినా నేను రీప్రింట్ చేయనన్నాను. అయితే కొన్ని ఒత్తిడి తట్టుకోలేక ఒక 2 నెలల క్రితం రీప్రింట్ చేశా. 100 కాపీలు కావాలి ఆయన హైదరాబాద్ నుంచి 4 ఐదుగురితో ఒత్తిడి చేశానన్నమాట. 300 కాపీలు ప్రింట్ చేశాను. 100 ఆయనకి ఇచ్చి మీతో నా దగ్గర ఇప్పుడు నేను అమ్మకానికి పెట్టాను. ఇంతవరకు బుక్ షాపుల్లో 3 ఏళ్ళుగా బుక్ షాపుల్లో నా పుస్తకం అమ్మలేదు. నేనే ఎగ్జిబిషన్లో అమ్మలేదు. ఇదే ఫస్ట్ టైం పుస్తకం అమ్మటం మార్కెట్లో ఉంది. మహాప్రస్థానానికి సంబంధించి అంతవరకు అయితే ఒక 40 సంవత్సరాల క్రితం నేను ప్రింటింగ్ ప్రెస్ పెట్టాలనుకున్నప్పుడు ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు శ్రీశ్రీ పేరే అనుకున్నా. ఈ 40 ఏళ్ళుగా శ్రీశ్రీ పేరుతో పైన బోర్డు కింద నేను కూర్చుని నా కుటుంబం ఉంటానని అంటున్నా.
విశ్వేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వార్డు వీరలక్ష్మి గారు మాట్లాడతారు. విజయవాడలో జరుగుతున్న 35వ పుస్తక మహోత్సవ నిర్వాహకులందరికీ నా నమస్కారం. ఇంచుమించుగా నేను 2000 సంవత్సరం నుంచి కాకినాడలో ఉండేదన్నప్పుడు ప్రతి సంవత్సరం కాకపోయినా చాలాసార్లు నేను ఈ పుస్తక మహోత్సవంలో జరిగే వేదిక మీద జరిగే ఈ కార్యక్రమాలకి పిలుస్తూ ఉన్నారు, హాజరవుతూ ఉన్నాను. ఆ విధంగా నాకు ఇంచుమించుగా 25 సంవత్సరాలుగా నాకు ఈ కార్యక్రమాలతోటి ఈ పుస్తక మహోత్సవ ప్రాంగణంతో ఒక గొప్ప అనుబంధం ఉంది. వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు మనోహర్ నాయుడు గారికి నా నమస్కారాలు. ఇక ఇక్కడ మాట్లాడటానికి సంపూర్ణమైనటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తులు శ్రీశ్రీ పుస్తకాలు 100 పుస్తకాలు దాటి వేసినటువంటి సింగంపల్లి అశోక్ కుమార్ గారు, శ్రీశ్రీ పేరునే ఇంటి పేరుగా చేసుకున్నటువంటి శ్రీశ్రీ విశ్వం గారు, విశ్వేశ్వరరావు గారు, విశ్వం గారు, వారు నిజానికి నన్ను ఇక్కడ మాట్లాడమని అడిగినప్పుడు నేను లక్ష్మీ గారు చెప్పిన మాట అదే. ఇక్కడే శ్రీశ్రీని ఒక దైవం అన్న మాట ఒప్పుకోరన్న బహుశా వాళ్ళు అపురూపంగా భావించి భక్తి శ్రద్ధలతో చాలా ఏళ్ళుగా ఆయన పట్ల వాళ్ళ తాలూకు ప్రేమను ప్రకటించుకున్నటువంటి వీరున్నారు. ఇలాంటి వాళ్ళంతా ఉన్నప్పుడు చిత్రం మాట్లాడిస్తే బాగుంటుందని అన్నాను, కానీ తప్పనిసరిగా నేను రావాల్సి వచ్చింది, ఇక్కడికి మాట్లాడాల్సి వచ్చింది. సరే, ఇక ఈ విజయవాడ నగరానికే సాహిత్యానికి భోజ మహారాజు లాంటి గోళ నారాయణరావు గారు ఉన్నారు, వారికి నమస్కారాలు. లక్ష్మయ్య గారు అందరికీ నమస్కారాలు. ఇక బహుళమైనటువంటి నవలలు రాసిన కథలు రాసినటువంటి బహుళ ఈ మధ్యన చదివాను నేను వారి నవల. అట్టాడు అప్పలనాయుడు గారు మరుపురం నుంచి విజయనగరం నుంచి వచ్చారు. శ్రీశ్రీ కళలు కన్నటువంటి యువకుడిగా జీవితం ప్రారంభించి జీవిస్తున్నటువంటి వ్యక్తి అయినా వీరంతా మాట్లాడితే వినటానికి ఉత్సాహంతో వచ్చిన దాన్ని నేను. అయినా శ్రీశ్రీని నేను ఏ విధంగా దగ్గర చేసుకున్నాను, మిగిలిన వాళ్ళకి ఏ విధంగా నేను దగ్గర చేయగలిగాను, ఒక 4 మాటలు మీతో పంచుకున్నామని వచ్చాను నేను. నేను కూడా చాలా ఏళ్ళుగా శ్రీశ్రీని చదువుతూ ఉన్నాను. శ్రీశ్రీని అంటే మహాప్రస్థానాన్ని అనేక సార్లు అందులో కవితలని చాలాసార్లు ఎన్నోసార్లు, ఎందుకంటే అవన్నీ కూడా ఏదో పిస్తోల్లో గుళ్ళతో నింపినటువంటి పిస్తోల్ లాంటి పుస్తకం మహాప్రస్థానం. ఎప్పుడు అలాగే ఉంటుంది, అది అంత బరువుగా అంత టైట్ గా అలాగే ఉంటుంది. ఎప్పుడు చదివినా ఎన్ని బాగా మళ్ళీ నేను ఇక్కడ మాట్లాడడం కోసం రాత్రి చదువుకుంటే మళ్ళీ నాకు ఆ కవితలన్నీ అలాగే ఉన్నాయి. ఆ పుస్తకం ఒకటి, ఆ పుస్తకానికి రాసినటువంటి చలంగారు రాసినటువంటి యోగితాపత్రం అనే పేరుతో ఉన్న ముందు మాట ఒకటి. యోగితాపత్రం అన్న పేరు ముందు మాట రాసినటువంటి చలంగారు పెట్టింది కాదు, ఆ ముందు మాట చదువుకుని ఆ పేరు శ్రీశ్రీ గారే పెట్టుకున్నారు. ఆ యోగితాపత్రంలో 2-3 మాటలతోటి నేను శ్రీశ్రీ గురించి 4 మాటలు చెప్పుకున్నాను. 75 ఏళ్ల కావ్యం, 75 ఏళ్ల కావ్యానికి జరుగుతున్నటువంటి పండగ. ఆ పండగ సందర్భంగా ఆయన ఏమన్నాడంటే చలంగారు, నెత్తురు కన్నీళ్లు కలిపి తయారు చేసినటువంటి కొత్త టానిక్ ఈ పుస్తకం అని చెప్పాడు. ఈ నెత్తురు కన్నీళ్లు కలిపి తయారు చేసిన కొత్త టానిక్ దాని గురించి చెప్పాలంటే, ఆ కవితల గురించి చెప్పాలంటే నా మాటల్లో కాకుండా శ్రీశ్రీ గారి మాటల్లోనే చెప్పాలని నేను అనుకున్నాను. ఎందుకంటే శ్రీశ్రీ మహాప్రస్థానానికి ముందు మాట రాయమంటే చలం ఏమన్నాడంటే కవిత్వాన్ని తూచే రాళ్ళు నా దగ్గర లేవన్నాడు. లేదంటే శ్రీశ్రీ ఏం చెప్పేటంటే అనుభవించి పలవరించమన్నట్ట. కాబట్టి కవిత్వాన్ని పలవరించడం అనే పని చెయ్యాలి అని వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకని ఇప్పుడు అసలు శ్రీశ్రీ కవిత్వం ఎలా ఉంటుంది అన్నది చెప్పాలంటే ఆయన
మాటల్లోనే చెప్దామని నేను అనుకున్నాను. శ్రీశ్రీ ఆయన కవిత్వం గురించి ఆయన చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుందో, ఆయన కవిత ఒకటి చదువుతాను. స్విన్బర్న్ అనే ఒక ఆంగ్ల కవి మీద, ఆయన కవిత్వం మీద ఆయన చాలా ఇష్టం శ్రీశ్రీ గారికి. ఆయన రాసిన ఒక కవిత ఉంటుంది చూడండి, నిజానికి వాటి అర్థాలు జోలికి పోక్కర్లేదు మనం. ఆ కవిత ఎలా ఉంటుందో, శ్రీశ్రీ గారి కవిత ఎలా ఉంటుందో నేను ఆ కవిత చదవడం ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. విషం కక్కే భుజంగాలో, కదం తొక్కే తురంగాలో, మదం పట్టిన మతంగాలో కవి నీ పాటల్. స్విన్బర్న్ పాటల గురించి ఆయన వేసిన ఒక్కొక్క విశేషణము ఎలా ఉందో, చాలా అంతరార్థం చాలా ఉంటుంది వాటికి. నేను వాటి జోలికి వెళ్ళటం లేదు, ఊరికే పదాలు బట్టి ఎలా ఉన్నాయో చెప్తున్నాను. ఎందుకంటే స్విన్బర్న్ కూడా చాలా మ్యూజిక్ కి సంబంధించినటువంటి, లయకి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇచ్చిన కవిగా చెప్పారు. అందువల్ల ఆయన వాటి మీద భావం జోలి పక్కన పెడదాం. అసలు పదాలు ఎలా ఉన్నాయో చూడండి. ఎలా ఉన్నాయంటే ఆయన విషం కక్కే భుజంగాలో, కదం తొక్కే తురంగాలో, మదం పట్టిన మతంగాలో కవి నీ పాటల్. శ్రీశ్రీ పాటలు కూడా అదే. ఆయన పాటల గురించి మనం ఏమైనా చెప్పాలి అంటే ఈ మాటల్లోనే చెప్పాలి. ఇంకా వలయ విచల గృహంగాలో, విలయ సాగర తరంగాలో, యుద్ధ బృంజం మృదంగాలో కవి నీ పాటల్. వీటికి కూడా నిజానికి చాలా అర్థాలు చాలా లోతుకి వెళ్ళి చెప్పొచ్చు. అన్ని సంస్కృత పదభూయిష్టమైనటువంటి సమాసాలు అసలు వినడానికి ఎలా ఉన్నాయి అవి. వలయ విచల గృహంగాలు ఆకాశం మీదకి చూపించి చెప్పాడు, విలయ సాగర తరంగాలు సముద్రం మీదకి చూపించి చెప్పాడు. రెండు ఉపమానాలు. ఇక మూడవది యుద్ధ గుంజన్ మృదంగాలు, యుద్ధం తీసి తల్లి తీసుకెళ్ళారు, అవి కవి నీ పాటలు. ఇంకా ఏమంటున్నాడు, ఎర్ర కాంతుల ఇనోదయము, రెక్క విప్పిన రివల్యూషన్, కడలి వలపు కడలి. ఇలా తిప్పికొట్టడం ఆయనకే సాధ్యం. కడలి వలపు కడలి కవి నీ పాటలు. ఇంత చెప్పిన తర్వాత శివర వేసే స్టాంగా ఎలా ఉంటుందంటే, కొసమెరు పంటాం మనం. మొత్తం మహాప్రస్థానం కవితలన్నింటికీ కూడా ఈ ఒక్క స్టాంగా సరిపోతుందని నాకు అనిపిస్తుంది. అది ఒకసారి చూడండి. మొత్తం అంతా ఒకటే సమాసం. కవీని గల గళమ్మంగళ కళాకాహళి హళాహళిలో కరిగిపోతుని కలిసిపోతుని కాన రాకే కదిలిపోతుని. పై రెండు ఒకటే సమాసం. కవీని గల గళమ్మంగళ కళాకాహళ హళ. ఏం పదాలండి ఇది, సంస్కృత పదాలు అన్నీ. మనకు అర్థం జోలికి వెళ్ళక్కర్లేదు మనం వింటుంటే ఒక రోమాంచం కలుగుతోంది. కవీని గల గళమ్మంగళ కళాకాహళ హళాహళిలో కరిగిపోతుని కలిసిపోతుని కాన రాకే కదిలిపోతుంది అని స్విన్బర్న్ మీద శ్రీశ్రీ రాసినటువంటి కవితని శ్రీశ్రీ మాటల్లోనే చెప్పాలంటే శ్రీశ్రీ కవిత్వం ఇలా ఉంటుంది. మన మాటల్లో ఏం చెప్పగలుగుతాం ఆయన కవిత్వం గురించి? ఇలా చెప్పాలి తప్ప. ఎందుకంటే పొలాలనన్నీ ఫలాల దున్ని ఇలా తలల్లో హేమం పిండగ జనానికంతా సౌఖ్యం నిండగ విరామ విరుగకు పరిశ్రమించే బలం ధరిత్రికి బలికాడించే కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ధర్మజలానికి ఖరీదు లేదో. ఈ కవిత వింటే కవీని గల గలం మంగళ కళాకాహళి హళాహళిలో లాగా ఉంది కదా. అందుకని ఆయన కవిత్వాన్ని మనం ఎలా ఉంటుంది చెప్పుకోవాలంటే ఆయన మాటల్లోని ఇలా చెప్పుకోవచ్చని నాకు అనిపించింది. ఇక శ్రీశ్రీ గారి కవిత్వంతో నా అనుభవం కొన్ని చెప్తాను. నేను డిగ్రీ కాలేజీలో తెలుగు విద్యార్థులకి కొన్ని ఏళ్ల పాటు పాఠం చెప్పాను. ఆ చెప్పినప్పుడు తెలుగు పాఠ్య పుస్తకంలో శ్రీశ్రీ కవితలు 4 కవితలు పాఠ్యభాగంగా పెట్టారు. అంటే ఒక్కొక్క పుస్తకం 5 సంవత్సరాలు ఉంటుంది డిగ్రీ విద్యార్థులకి, బిఏ బీకామ్ బిఎస్సి కామన్ కోర్స్ సిలబస్. ఒక్కొక్క కవిత 5 సంవత్సరాల పాఠ్యభాగంగా ఉంటుంది. మళ్ళీ పుస్తకాలు మారినప్పుడు మళ్ళీ ఇంకొకటి, అలాగే 4 కవితలు 20 ఏళ్ల పాటు నేను పాఠం చెప్పాను. మహాప్రస్థానం, జయభేరి, ప్రతిజ్ఞ, మానవుడాన 4 కవితలు. ఈ 4 కవితల్లో ప్రతిజ్ఞ కవిత ముఖ్యంగా నేను పాఠం చెప్పడానికి క్లాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి శ్రీశ్రీ గురించి నేను ఏమీ చెప్పకుండా, శ్రీశ్రీ అంటే బహుశా వాళ్ళకి మానవుడా మహనీయుడు పాట కానీ ఇలాంటి పాటలు రాసిన సినిమా కవిగా మాత్రమే ఇంటర్మీడియట్ చదువుకుని డిగ్రీకి వచ్చిన విద్యార్థులకి తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. అంతకంటే పెద్ద పరిచయం ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా పిల్లలకి ఉంటుందని అనుకోను నేను. బహుశా వాళ్ళ కుటుంబాల నుంచి, వాళ్ళ ఇళ్ళ నుంచి, ఏదైనా ఒక పెద్దల నుంచి వాళ్ళకి పరిచయం ఉంటే తప్ప. ఆ పిల్లలకి పరిచయం లేనటువంటి పిల్లల దగ్గర నేను ఏం చేసేదాన్ని అంటే శ్రీశ్రీ గురించి ఏమీ పరిచయం చేయకుండా మీకు ఒక కవిత చదివి వినిపిస్తాను, మన పాఠ్యభాగంలో ఉన్నది అని. ప్రతిజ్ఞ కవిత నేను అది చదవడానికి ఒక 3 నిమిషాలు పడుతుంది బహుశా. మధ్యలో 1-2 సార్లు నేను ఊపిరి తీసుకుని చదివి వినిపించేదాన్ని. మీరు నమ్మండి, 60 మంది విద్యార్థులు ఉన్నటువంటి క్లాసులో
క్లాసులో ఒక 2-3 absent అయితే కావచ్చు, అసలు వాళ్ళు పిన్ ఆఫ్ సైలెన్స్ అన్నమాట. దిగ్భ్రాంతితో ఉండేవారు, కూర్చుని ఉండేవారు అన్నమాట. ఆశ్చర్యపోతూ ఉండేవారు వాళ్ళు. మళ్ళీ చదవనని అడగదని తప్పట్లు పెట్టి వాళ్ళు మళ్ళీ చదవననేవారు. అంటే వాళ్ళకి అర్థమయ్యే తెలియదు దానికి. కర్షక వీరుల కాలం నిండా కాలువ పెట్టే ధర్మజలం ఏం తెలిసిన అర్థం చెప్పకపోతే వాళ్ళకి సందర్భం తెలియదు, అర్థం తెలియదు. అయినా సరే ఆ పదాల తాలూకు నడక కాదు, అవి ఆ కథం తొక్కే భుజంగాలో అన్నాడు కదా, కథం తొక్కే పురంగాలో అన్నాడు కదా, కథం తొక్కుతున్నటువంటి గుర్రాల లాంటి పదాలు అన్నమాట. తర్వాత వాళ్ళు ఏం చేసేవారు, నేను ఇంత పాఠం చెప్పకుండానే ఒక్కొక్కరు మేము చదువుతాం అనేవారు. అందరూ చదివేవారు. 3-4 రోజులు పట్టేది అందరూ వరుసగా క్లాసులో అందరూ చదివేసరికి. మీరు నమ్మండి, ఒక 10 రోజుల్లో నాకు క్లాసులో పిల్లలు అందరూ అప్పచెప్పేవారు ప్రతిజ్ఞ కవిత. అప్పచెప్పిన తర్వాత వాళ్ళు ఎలాంటి పోటీ అంటే ఊపిరి తీసుకోకుండా గుక్క తిప్పుకోకుండా నేను చదవగలవా లేదా. నేనైతే చదవలేకపోయేదాన్ని కానీ వాళ్ళు చదవగలిగేవారు. చదవగలిగినటువంటి విద్యార్థులు 2-3 ఉండేవారు. అలాగే ఒక 5 సంవత్సరాల పాటు నేను ప్రతిజ్ఞ పాఠం పిల్లలకి ఇలాగ ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు. తర్వాత నేను ఏ సందర్భంలో ఆ కవిత వచ్చింది, ఆ సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ కవిత పాఠం చెప్పడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం నాకు ప్రతి క్లాసులో విద్యార్థులతో శ్రీశ్రీ కవిత చదవగానే వాళ్ళల్లో కలిగేటటువంటి ఆ జలధరింపు, ఆ గగుర్పాటు, ఆ స్థానంలాగా కూర్చోవటం, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఒక జల తరంగులాగా తప్పదు కట్టడం, ఈ అనుభవం అంతా కూడా నేను ప్రత్యక్షంగా పొందింది. ఇక తర్వాత మానవుడా కవిత. ఈ మానవుడా కవిత ఇదేవారు. మానవుడా కవితలో ఇంత పెద్ద దీర్ఘ సమాసాలు ఉండవు, ఆలోచింపజేసే కవితది. ఆ కవిత గురించి ముందు 2 మాటలు చెప్పి, మనిషి అన్నవాడు ఎందుకు గొప్పవాడు, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనిషి చలంగారు వేస్తారు ఒక తోట. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దేవుడు లేడు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సైన్స్ లేదు అని. కాబట్టి మానవుడే మిగిలాడు. ప్రేమ కనిపిస్తుంది, అమాయకత్వం కనిపిస్తుంది, కాఠిన్యం కనిపిస్తుంది, కారుణ్యం కనిపిస్తుంది. పిల్లలు ఇదంతా ఫీల్ అయ్యేవారన్నమాట. ఇది క్లాస్ మన మహాప్రస్థానం మొత్తం అంతటికీ అన్వయించుకోవచ్చు ఆ పదాన్ని. ఇంకా ఈ కవితలు అన్ని కవితలకి కూడా అన్వయించాలంటే మాటలు అన్నట్టువి. ఇంకా ఏం చెప్తాడంటే, జీవితంలోనూ సాహిత్యంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోవటం. సరే, దేశభక్తి కన్నా హీనమైన పాపం అన్నాడు అనుకోండి, ఆ మాట చాలా కాంట్రవర్షియల్. దానికి ఆయన చెప్పినటువంటి ఆ సందర్భం, అర్థం మనం చాలా లోతుగా ఆలోచించవలసినవి. ఇక్కడ దేశభక్తి కంటే హీనమైన పాపం అన్న మాటలు చాలా చర్చలు, గొడవలు, గోళ్ళు జరిగాయి. కానీ అది చాలా లోతైనటువంటి మాట. దానికంటే ముందు మాటలు ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ అన్నది లేకపోవటం. ఇందులో జీవితంలోనూ సాహిత్యంలోనూ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ చాలా మనం పదే ఆలోచించుకోవాల్సినటువంటి మాట ఇది. ఈ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ సరే మనకు తెలుస్తుంది, కవిత్వంలో పదాల తాలూకు క్లుప్తత
క్లుప్తత గురించి తెలుస్తుంది. ఎకానమీ ఆఫ్ థాట్స్ నిజానికి ఆలోచనల తాలూకు ఆ క్లుప్తత కనుక ఉన్నట్లయితే పదాల్లో కూడా క్లుప్తత వస్తుంది. ఆలోచనల్లో క్లుప్తత ఎప్పుడు వస్తుంది అంటే తనతోటి ప్రపంచంతో కవి చేస్తున్నటువంటి అంతర్బహిర్యుద్ధారావమే కవిత్వం అని రాశాడు చలం. తనతోటి సమాజంతో ప్రపంచంతో కవి చేస్తున్న అంతర్బహిర్యుద్ధారావమే కవిత్వం. ఈ మాటలో ఈ ముందు అంతర్యుద్ధారావం, ఈ అంతర్యుద్ధారావం చేస్తే కనుక ఎకానమీ ఆఫ్ థాట్స్ వస్తాయి. ఆలోచనల తాలూకు క్లుప్తత ఎప్పుడు వస్తుంది అంటే అంతర్యుద్ధం చేసినప్పుడు వస్తుంది. ఎకానమీ ఆఫ్ వర్డ్స్ తర్వాత వస్తాయి, బహిర్యుద్ధం చేసినప్పుడు వస్తాయి. ఈ మాటల తాలూకు ఆలోచనల తాలూకు క్లుప్తత అంటే ఆలోచనలు చాలా విశాలమైనటువంటి ఆలోచనలు కానీ క్లుప్తంగా వాటిని క్లుప్తీకరించి చెప్పడం అనమాట. ఆహానో కవిత ఉంటుంది శ్రీశ్రీది. కవిత పేరే శీర్షికే అందరికీ తెలిసిందో, మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం మనం. మీకు తెలియదని నేను చెప్పట్లేదు. 75 పుట్టినరోజు సందర్భంగా 76 పుట్టినరోజు అనుకుంటాను సందర్భంగా మనం మరొకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. కవిత పేరు ఎవరైనా ఒక్క పేరు అని పెడతారా? ఆ కవిత పేరు శీర్షికకి కవితకి ఒక కనెక్షన్ ఇవ్వడం ఎట్లా ఉంటుందంటే ఈ ఎకానమీ ఆఫ్ థాట్స్ మళ్ళీ ఆశ్చర్యంగా అనిపిస్తున్నాడు ఈ కవితలను. నిప్పులు చిమ్ముకుంటూ నీరికి నేను ఎగిరిపోతే నిర్దాక్షిణ్యంగా వీరు, నిబిడాశ్చర్యంతో వీరు. నిప్పులు చిమ్ముకుంటూ నీరికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు. నెత్తురు కట్టుకుంటూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఇదే కవిత ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్. దీంట్లోకి మనం అంత అపారమైన ప్రపంచపడ్డమంత అర్థాన్ని తీసుకోవచ్చు. దీనికి పేరు ఏంటి అంటే ఈ లోకం సమాజం ఎలా ఉంది. ఆ కవిత మొత్తానికి వ్యాఖ్యానం శీర్షికలో ఉంటుందన్నమాట. ఇలా మొత్తం మహాప్రస్థానం గురించి ప్రతి కవిత గురించి మనం మాట్లాడుకోవచ్చు. దానికి నాకు మంచి అవకాశం, మా పిల్లలకి ప్రతి కవిత గురించి అయిన 4 కవితల్లోనే చెప్పడానికి నాకు మంచి ఒక అవకాశం వచ్చినప్పుడు. అయితే ఇవన్నీ కాకుండా ఆయన తాలూకు కళాకారుల మీద, కవుల మీద ఆయనకున్నటువంటి భరోసా, ఆయనకున్నటువంటి నమ్మకం, ఆయనకున్నటువంటి ఆశ ఎప్పటికైనా ఈ ప్రపంచాన్ని మంచి మార్గం వైపు, మరో ప్రపంచం వైపు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఈ కవులు, కళాకారులే అనేటటువంటి అన్ని దిక్కుల్లోనూ కూడా వాళ్ళు ఈ కవిత్వాన్ని వెదజల్లి ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆశాదూతలు ఈ కళాకారులే అనే నమ్మకంతో రాసిన ఒక కవిత ఉంటుంది. ఆ కవిత మీతో పంచుకున్న తర్వాత నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఆ కవిత పేరే ఆశాదూతలు. మొత్తం నాకు అన్ని కవితలు నచ్చేవే, ఇది ఇంకా నచ్చే కవిత. ఆశాదూతలు 4 వైపులకే వెళ్తారట. ఈయన ఉద్దేశంలో ఆశాదూతలు ఎవరు అంటే కవులు, కళాకారులు. ఆ మాట చివరి చెప్తాడు. వాళ్ళు ఎలా వెళ్తున్నారో ఒక్కొక్క దిక్కికి ఆ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ థాట్స్ లో రాస్తారు చూడండి. స్వర్గాలు కరిగించి, స్వప్నాలు పగిలించి, రగిలించి రక్తాలు, రాజ్యాలు కదిపి, ఒకడు తూర్పు దిక్కుకు, ఒక కళాకారుడు, ఒక కవి తూర్పు దిక్కు వెళ్ళాడు. తూర్పు దిక్కును అంతటినీ కూడా ప్రభావితం చేయడానికి స్వప్నాలు కరిగించి, స్వర్గాలు కరిగించి, స్వప్నాలు పగిలించి, రగిలించి రక్తాలు, రాజ్యాలు కదిపి, ఒకడు తూర్పు దిక్కుకు, పాపాలు పండించి, భావాలు మండించి, కొలిమి నిప్పులు రువ్వి, విలయల్లయ నవ్వి, ఒకడు దక్షిణ దిక్కు, ప్రాకారములు దాటి, ఆకాశములు తాకి, లోకాలు భూకాల బాకాలతో నుంచి, ఒకడు ఉదీచికి, సింధూర భస్మాలు, మందార హారాలు, సాంద్ర చందన చర్చ సవరించి, ఒకడు పడమటికి. ఎవరు వీళ్ళంతా? మానవకోటి సామ్రాజ్య దూతలు. ఆయన ఆశాదూతలు ఎవరు అంటే మానవకోటి సామ్రాజ్య దూతలు, కళాయజ్ఞాస్వములు. మనుషులు అంటే లేదు, కళాయజ్ఞాస్వములు. యజ్ఞాస్వాలు ఎలా అయితే అశ్వమేధ యాగాలు లాంటి యాగాలకి అన్ని దిక్కులకి వెళ్తాయో, సరే ఒక ఉపమానం, ఆయన ఉపమానం, అటువంటి ఉపమానం చాలా వాడారైనా. కళాయజ్ఞాశ్రమం ఎట్లా వెళ్ళట్టు వాళ్ళు ఆ ఉపమానాలు చూడండి. చిన్న చిన్న పదాలు, గాలులై, పరగలై, పావులై, పుక్కళ్ళు, కుంకుమల్, పొగలై సాగేటటువంటి కళాయజ్ఞాశ్రములు సాగుతూ ఉన్నారు, భవిష్యత్తులో కూడా సాగుతారు అనేటటువంటి ఆయన స్ఫూర్తిని, ఆయన ఆశను సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి, ప్రపంచ
జనజీవనానికి ఆయన ఇచ్చినటువంటి ఆశీస్సును మనందరం సంతోషంగా స్వీకరిస్తూ ముందుకు వెళదాం. అందరికీ నా నమస్కారాలు, మరొకసారి ధన్యవాదాలు. లక్ష్మి గారు దాదాపు శ్రీశ్రీ గురించి చెప్పారు. మహాప్రస్థానం దాని గురించి 4-5 కవితలు చెప్పారు. మొత్తానికి సంబంధించి అప్పన్నాడు గారు పూర్తి స్థాయిలో మాట్లాడాల్సిందిగా కోరుచు. సభాధ్యక్షులు మనోహర్ నాయుడు గారికి, వేదికనందరి శ్రీశ్రీ అభిమానులకు అందరికీ నమస్కారం. నా ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే నా కుటుంబం, మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. ఇది నా స్టేట్మెంట్ కాదు, మహాకవి శ్రీశ్రీ గారి 1930-35 మధ్యలో ఇచ్చిన స్టేట్మెంట్. మహాప్రస్థానం ప్రింట్ 75లో అయింది కానీ 50లో అయింది కానీ అందులో కావ్యాలన్నీ 30లో రాసినవే. 30ల నాటి పరిస్థితి ఏమిటి అన్నది ఒకసారి మాట్లాడే ముందు శ్రీశ్రీ 2 మాటల్లో చెప్పాలంటే కళలు సాహిత్యం, కళ కోసమే కాదు, సాహిత్యం కోసం సరదా కోసం కాదు, కళ కానీ సాహిత్యం కానీ సమాజం కోసం ఉండాలి, పనిచేయాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా కళకు సాహిత్యానికి జన్మస్థానం గమ్యస్థానం కూడా సమాజమే అని భావించిన తర్వాత తెలుగు సాహిత్యంలో 2 చారిత్రక దశలున్నాయి. అభ్యుదయ రచయితల సంఘం దశ, విప్లవ రచయితల దశ. ఈ 2 చారిత్రక సందర్భాల్లో ఎగరేసిన ఎర్రజెండా శ్రీశ్రీ. అలాగే ఒక 2 ఉద్దండుల మధ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణల మధ్యలోంచి తారాజువ్వలాగా ఎగరేసినటువంటి కవి మహాకవి శ్రీశ్రీ. ఈ శక్తి ఎలా వచ్చింది? ఇవాళ మహాప్రస్థానాన్ని గురించి మనం మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని అంటే అప్పటి పరిస్థితులు ఏ కాలము ఏ పరిస్థితులు మహాకవిని ఆ గేయాలు రాయించేవారు అనుకుంటే 30ల నాటి ప్రపంచ వ్యాప్తమైనటువంటి ఆర్థిక సంక్షోభం, 30 హంగ్రీస్ అంటారు. ఆనాడు మొత్తం ప్రపంచ యావత్తు, అందులో మన దేశంలో అయితే లక్షలాది మంది తిండి లేక చనిపోయినారు. ఇంకోవైపు స్పెయిన్ అంతర్యుద్ధం, దేశాల్లో జాతీయోద్యమాలు, స్వాతంత్రోద్యమాలు, శ్రామిక వర్గ పోరాటాలు, కొన్ని దేశాల్లో శ్రామిక వర్గ రాజ్యాలు వచ్చాయి. ఇవన్నీ శ్రీశ్రీని మొత్తం హృదయంలోకి తీసుకున్నాడు వాటన్నింటినీ. అందుకనే ప్రజలే నా ప్రపంచం అన్నాడు, ప్రపంచమే నా కుటుంబం అన్నాడు. నా ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే నా కుటుంబం అనడానికి ఈ ప్రాపంచిక దృక్పథం ఎప్పుడు వచ్చిందో తెలుగు నేలలో ఆ ఉన్నత స్థాయికి ఆయన ఎగిరినాడు. బహుశా నేను అనుకునేది ఆ దశ వచ్చిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాతనే ఆయన మహాప్రస్థానం ఆరంభించాడు. అందుకనే మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి. ఎరుకలు కుళ్ళిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. ప్రపంచానికి పిలిపించాడు, తెలుగులో ఉన్నటువంటి లోకానికి పిలిపించాడు. పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార ఏడవకండి జగన్నాథ రథచక్రాలు. బహుశా కవులు ఆనాటికి మనుషుల గురించి, పతితుల గురించి, భ్రష్టుల గురించి మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడడం కాక వాళ్ళు ఉత్తేజపరిచి ఇంకో ప్రపంచం ఉంది, ఈ ప్రపంచంలో ఈ దుర్మార్గాలు ఉన్నాయి, ఈ దుర్మార్గాలు పోయే ఒక మార్గం ఉంది, ఒక జీవితాన్ని ఉన్నతం చేసుకునే ఒక శక్తి ఉంది, సిద్ధాంతం ఉంది, అక్కడ రండి పోరాడదామని పిలిపించిన తొలి కవి, తొలల పోరాట కవి మహాకవి శ్రీశ్రీ.
నిజానికి బహుశా నేను అనుకునేది గురవాడ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు. మహాకవి శ్రీశ్రీ ఆ మనుషులు కష్టజీవి అన్నాడు. దేశం అంటే మనుషులు అంటే దేశంలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దోచుకునే వాళ్ళు ఉన్నారు, ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతం దోచుకునే వాళ్ళు ఉన్నారు. కనుక దోపిడీకి గురైన వాళ్ళు మనుషులు, కష్టజీవులు. ఎవరైతే శ్రమ పడతారో కష్టజీవులు మనుషులు అన్నాడు. గురవాడ దేశం అంటే మనుషులు అన్నప్పుడు ఆ మనిషి కష్టజీవి అని చెప్పి ఆయన ఇంకా వివరించాడు కవి ఏం చేయాలని. కష్టజీవి అనే 4 అక్షరాలకి కష్టజీవికి అటు ఇటు ఇరువైపులా కవి నిలబడాలని ప్రకటించాడు ఆయన. బహుశా ఆ ప్రకటన వల్లనే ఆయన తనకు తాను నిర్ణయించుకోవడం వల్లనే కష్టజీవికి ఇరువైపుల చివరి దాకా తన సాహిత్యాన్ని, బహుశా చాలా మంది ఏమనుకుంటారు సినిమా పాటలు రాశాడు, ఇంకా చాలా ఇది చేశాడు అని అంటారు. కానీ ఏనాడు తన సాహిత్యాన్ని ప్రధానమైన భాగాన్ని కష్టజీవి కోసం వినియోగించాడు ఆయన. అలాగే చాలా మహాకవి శ్రీశ్రీ కవితలు రాశాడు, సినిమా పాటలు రాశాడు, సినిమాలకి మాటలు రాశాడు, కథలు రాశాడు, చిన్న గల్ఫికలు రాశాడు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రశ్న జవాబులు. ఆయన చేపట్టినన్ని ప్రక్రియలు బహుశా తెలుగు సాహిత్యంలో ఏ రచయిత చేపట్టలేదు, చేపట్టంత ముద్ర వేయలేదు. సినిమా రంగంలోనే శ్రీశ్రీ మార్కు పాటలు ఉన్నాయి, కవిత్వంలో కూడా శ్రీశ్రీ మార్కు కవిత. ఇవాళ చాలా మంది కవిత రాయొచ్చు. అలాగే కథల్లో కూడా చాలా మార్పు ఉంటుంది, శ్రీశ్రీ కథలు చెప్పవచ్చు. అన్ని ప్రక్రియల్లోనూ తనదైనటువంటి చెప్పాల్సిన విషయాన్ని చెప్పడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు. ఏ విషయాన్ని గల్ఫ్ ద్వారా చెప్పొచ్చు, మాటల ద్వారా చెప్పొచ్చు, ఉపన్యాసాల ద్వారా చెప్పొచ్చు, కవిత ద్వారా చెప్పొచ్చు, ఎంచుకొని చెప్పిన గొప్ప వ్యక్తి. అంచేత శ్రీశ్రీ గారి గురించి మనం ఒక కవిత గురించి మాట్లాడాలా, ఆయన కథలు ఉన్నాయి, రేడియో నాటికలు ఉన్నాయి, గల్ఫికలు ఉన్నాయి. అసలు ఏకంగా శ్రీశ్రీ గారు ఇంటర్వ్యూల మీదనే కొన్ని రోజుల తరబడి మాట్లాడచ్చు. అనేక అంశాల మీద జవాబులు ఇచ్చాడు ఆయన. ఇంటర్వ్యూలో ప్రశ్నలు వస్తుంటే అందులో వెంజీలు ఉంటుంది, కొంతమంది ఏదో తిరకాసు ప్రశ్నలు వస్తే తిరకాసుగానే జవాబు ఇస్తాడు. చాలా అంటే అంత సమర్థమైనటువంటి తెలుగు భాషను వినియోగించుకున్న కవి ఇంకొకటి లేడు. తెలుగు భాషని ఒక ఏమంటారంటే సర్కస్ చేయించాడు. ఇందాల సోదరి వీరలక్ష్మీదేవి గారు కొన్ని పదాలు పలుకుతుంటే పదాలతో సర్కస్ చేసిన కవి ఆయన. ఆ మొత్తం ధ్వని పుట్టిస్తాడు, ఊహిస్తాడు కవిత చదివిన. ఇక ఇంటర్వ్యూలో ప్రశ్న జవాబులు అయితే అసలు షాక్ అయిపోతుంటారు. మీకు ఉదాహరణకి ఒక ఆయన ఎవరో గురుగారు మీ శిష్యరత్న ఆరుద్ర గురించి మీ అభిప్రాయం ఏమిటందో అని అడిగితే శిష్యుడంటే ఆయన ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను అని అంటాడు ఆయన. అంటే ఎంత చమకుగా రిటార్ట్లో కూడా అంత దీనిగా ఉంటాడు ఆయన. ఇంకో కూడా అక్కడే చాలా అంటే కవిత్వంతో పాటు ఆయన వెలుగు కూడా చెప్పుకోవాలి. రిటార్ట్ అవ్వడం. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకసారి ఇలా వస్తుంటే శ్రీశ్రీ గారు స్నానం చేస్తున్నారు. విశ్వనాథ్ గారు చూసి మహాకవి గారు నీళ్ళు వేసుకుంటున్నారు అని అన్నాడట. అవును, విశ్వనాథ గారు ఖర్చు ఉండగా అని అన్నాడు ఆయన. అంటే అంత అత్యంత వేగంగా ఒకదానికి జవాబు సూటిగా ఇవ్వడం ఆయనలో ఉన్న గొప్ప ఇంకొక విశేషం. అది సరే, మాటలు సినిమాల పాటలు ఇవన్నీ చాలా గొప్ప విశేషాలు. కానీ నేను మహాకవి శ్రీశ్రీ ఈ మొత్తం సినిమా పాటలు వేరే, మహాప్రస్థానం మరో ప్రస్థానం వేరే, వాటికి ముందు వచ్చిన కావ్యాలు కొన్ని ఉన్నాయి, ఈ ఇంటర్వ్యూలు ఉన్నాయి, వ్యాసాలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి నేను చెప్పదలుచుకున్నది అంటే ఇప్పుడు ఏ రచయిత అయినా తన మొత్తం సర్వస్వం నుంచి సమాజానికి ఏమి ఇచ్చాడో అని మనం చూడాలి అనుకుంటాను. నేను శ్రీశ్రీ గారు సమాజానికి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, కొన్ని ప్రశ్నలు వేశారు. వేయండిరా అని ఒక భిక్షు వర్షేసి కవిత ఉంటుంది. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపట వేలే అని ఆ ముసలి భిక్షు గురించి వర్ణిస్తూ ఆవిడ ఆకలి నిరాదరణ స్థితిని వర్ణిస్తూ
ఆ అవ్వే మరణిస్తే ఆ పాపలు ఎవరిదని వెర్రిగాలి ప్రశ్నించింది అంటాడు ముగింపులో. ఆ వెర్రిగాలి మరెవరో కాదు, మహాకవి శ్రీశ్రీయే. ఆయన సమాజంలో జరిగిన దుర్మార్గాల్ని అనేక రీతులు ప్రశ్నించాడు. తాజ్మహల్ అందరం చూస్తాం. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు, ప్రభుత్వ పల్లకి కాదు అడివేసిన బోయీలు ఎవ్వరు. ఈ ప్రశ్న ఎవ్వరు వేయలేదు అంతకుముందు. చాలా ప్రశ్నలు వేశాడు ఆయన. ఏ తల్లి నిరుడు గురిసిన హిమసమోహములు, ఇంకా చాలా కవితలు వెళ్తే ప్రశ్నలు, చాలా ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ప్రజలు వేయాల్సిన ప్రశ్నలు. అలాగే కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన. అలగడి నా జీవితం, ఆందోళన నా ఊపిరి, తిరుగుబాటు నా సిద్ధాంతం. ఇది చాలా ఇప్పటికీ ఎప్పటికీ ఈ జన జీవితం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు పనికొచ్చే స్టేట్మెంట్. ఇటువంటి స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలే తెలుగు సాహిత్యంలో. అలగడి నా జీవితం, జీవితాల్లో అనేక అలగడులు ఉన్నాయి. ఇంత హై టెక్నాలజీ అయిపోయినాడు కూడా, అనేక సౌకర్యాలు ఇచ్చినప్పుడు కూడా అలగడి జీవితమే అందరిది. ఆందోళన మా ఊపిరి, అన్నిటికీ టెన్షన్, అన్నిటికీ ఆందోళన. తిరుగుబాటు మా వేదాంతం, తిరుగుబాటు కావాలి, అన్ని మారాలన్నట్టు రివోల్ట్ కావాలి అని చెప్పాడు ఆయన. అలాగే కొన్ని నినాదాలు ఇచ్చాడు. ఎన్ని నినాదాలు ఇచ్చాడంటే కొన్ని అందరికి వల్ల తప్పు. ఆయన కవితలు చూసుకుంటే ప్రజలకి పోరాట నినాదాలు అనేకమైన ఇచ్చాడు. కొన్ని ఉదాహరణకు ఇంకొక అంటే ఎంత ధైర్యమైన వ్యక్తి అంటే ఆయన, బహుశా మనం తెలుగు సాహిత్యంలో రాజ్యాన్ని ఎదుర్కొని రాజ్య వ్యతిరేకంగా కవితని ఉపన్యాసాన్ని చెప్పడంలో ఆనాడు గరిమెల్ల సత్యనారాయణ గారు తెల్లదొరలు ఇక్కడ పరిపాలిస్తుంటే మా కొద్ది తెల్లదొరతనమైన పాట రాశాడు ఆయన. తర్వాత మళ్ళీ ఇవాళ విరసని అనేక సంఘాలు వచ్చినా, ఇవాళ ప్రశ్న వచ్చినా, శ్రీశ్రీయే తొలిసారి రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని కవిత్వాన్ని రాశాడు ఆయన. ఆయన దేశ చరిత్రలు కానీ, ప్రతిజ్ఞలు కానీ, మహాప్రస్థానంలో ఉన్న ప్రతి కావ్యము ఈ వ్యవస్థను పాలించే వాళ్ళ వలన ఏర్పడింది. ఈ వ్యవస్థ ఎలాగా ఈ విధ్వంసపూరితమైన వాతావరణం అని చెప్పినదే. చాలా గొప్ప ఇదేంటంటే, నేను ఇందాల గరిమల్లతో ఎందుకు తెలుస్తున్నానంటే, గరిమల్ల సత్యనారాయణ గారి మా కొద్ది తెల్లదొరతనం చాలా మందిని కదిలించి జాతీయోద్యమం వైపు నడిపించింది. మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం చాలా మందిని వామపక్షం వైపు నడిపించింది, వామపక్ష ఉద్యమాల వైపు నడిపించింది, వామపక్ష అభిమానులు చేసింది. అది అందరూ చాలా మంది తయారయ్యారు. కనుక ఇంకొక గొప్ప విశేషం చెప్పాలి. రాజ్యాన్ని ఎదిరించడంలో ఒక ముఖ్యమంత్రి ఉద్దేశించి, డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ 75 ఆ ప్రాంతంలో నక్సల్బరీ పోరాటం, శ్రీకాకుళోద్యమం సాగుతున్నప్పుడు, నక్సలైట్ల మీద దుర్మార్గమైన బూటకపు ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు, విప్లవ రచయితలు ఇళ్ల మీద దాడులు చేస్తున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి పేరు పెట్టి కవిత రాసిన ఏకైక ధీరుడు ఆ రోజుల్లో శ్రీశ్రీ. ఊరూరి ముఖ్యమంత్రిగా, ఇందిరమ్మ బాగా భజంత్రిగా, తర్వాత పేరు ఇప్పుడు చెప్పకూడదు కానీ పేరు కూడా చెప్పారు. నక్సలైట్ పేల్చినాడురా, నేనెత్తిన నాటు బాంబు పేల్చుతాడురా, అమ్మమ్మో కమ్యూనిజం అంటే నీకు ఎంత భయం, నిజం చెప్పనా కమ్యూనిజానిదే తుది విజయం అని చెప్పాడు ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రితో. నేను చెప్పొచ్చు, ఓరూరు వందలప్పిగా జలవాణి పేరింటే కడుపు నొప్పిరా, కాంగ్రెస్ చాకలింటిలో వంగి వంగి నడిచే గాడిద, కంపు గుడ్డల మూటలు మోసే తీరు నిన్ను వేడదా. అలాగే ఆ రోజుల్లో పోలీసులు ఇళ్ల మీద దాడి చేసి పుస్తకాలు ఇవాళ కూడా పట్టుకుపోతున్నారు. శ్రీశ్రీ అదృష్టవంతుడు. ఇవాళంటే ఉపా చట్టం కింద మన వరవరరావు లాగా ఎక్కడో ఊడేవాడు. ఇవాళ ఆ రోజు కొద్దిగా బహుశా కొద్దిగా తగ్గడానికి కూడా శ్రీశ్రీ మేరు పర్వతమే. రాజ్యం కంటే
శక్తివంతమైన కవి అయిపోయాడని నేను అనుకుంటాను. ఆయన్ని అరెస్ట్ చేస్తే అది రాజ్యానికి చాలా శక్తి, విరోధించలేడానికి భయపడింది, కనుకనే ధైర్యంగా పలకగలిగాడు. ఆయనకి అనేక పదాలు, అనేక భాషల పదాలని వినియోగించడం తెలుసు. ఇళ్ళ మీద పడి పోలీసులు పుస్తకాలు అవుతున్నప్పుడు ఆలోచనల మీద నిఘా వేసే లఫంగులు, పోలీసుల కొత్త పేరు పుస్తకాల దొంగలు. ఎంత లఫంగా తెలుగు కాదు. దానికి కిందని ఆలోచనల మీద నిఘా వేసే లఫంగులు, పోలీసుల కొత్త పేరు పుస్తకాల దొంగలు. అనేక పదాలను వాడతాడు. చాలా మరో ప్రస్థానాలు అయితే ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఒక రాజకీయ కవి ఆయన. చాలా మంది అంటే మహాకవి అంటారు, కానీ స్పష్టమైన రాజకీయ అభిప్రాయాలుండి ఈ వ్యవస్థను మార్చాలి, ఈ వ్యవస్థ మారాలి అని అనుకుంటే మార్క్సిస్టు ఆలోచన విధానం ఉండాలి, శ్రామిక పోరాటాలు సాగాలి, ఆ పోరాటాలకు సాహిత్యం అండదండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అదే ప్రకటించాడు. బ్రతుకు కోసం సినిమాలకు పాటలు రాశాడు. ఏది చేసిన రాజకీయ కవి అని ఎందుకంటున్నారంటే 50-52 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ఆయన ప్రచారంకి వెళ్ళాడు. సినిమాలో రాస్తుండగానే సినిమా కవిగా సినిమా స్టార్ హోటల్లో నిలవలేరు. ఆయన బతకడానికి సినిమా రాసుకున్నాడు, కానీ యువతల జనం బతకడానికి సాహిత్యాన్ని రాసుకున్నాడు. వచ్చాడు. ఆ తర్వాత మీకు అంతకంటే గొప్పది శ్రీకాకుళం ఉద్యమం. నెత్తినీరులో మించినప్పుడు, ప్రజలను అరెస్టు చేసినప్పుడు పౌర హక్కుల సంఘం పెట్టి శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీ ప్రాంతాలన్నింటిలో సభలు పెట్టి తిరిగాడు. ఒక కవి ప్రజల కోసం, ప్రజల పౌర హక్కులకు భంగం కలుగుతుందని ఆ ఉద్యమాల కోసం పనిచేశాడు శ్రీశ్రీ. తర్వాత ఆ పౌరులతో విరస రావడము, విరస రచయితలు వాళ్ళు ఉండడం జరిగింది. కానీ ఆ రోజుల్లో 74-73 ప్రాంతంలో బహుశా ఈ కవి అప్పటికి ప్రజా ఉద్యమాలకు బాసటగా వెళ్ళిన వాళ్ళు లేరు. నేను ఒకసారి చూశాను, భారతీపురంలో ఒక పెద్ద బహిరంగ సభ నవరత్న హాల్ టాకీస్ అని ఒకటి ఉంది, అక్కడ పెట్టారు. అది నాకు అదృష్టం ఏంటంటే మేడం గారు ఉండాలా పాటలు చెప్పారని అంటారు. కానీ నేను అప్పటికి ఇంటర్మీడియట్ చదివి 71-72 ప్రాంతాల్లో మహాకవి శ్రీశ్రీ గారి సభ ఉంది. శ్రీశ్రీ గారు కాక అయ్య సాంబశివరావు గారిని చనిపోయాడు. లయోలా కాలేజీలో ఇక్కడ లెక్చరర్ చేశారు. శ్రీకాకుళం ఉద్యమంలో పాల్గొన్నారు, తర్వాత చనిపోయినారు. ఆయన ఒక ఉపన్యాసకుడు, ఇంకా మిగతా ఎవరో 2-3 గుర్తులేదు నాకు. ఆ ఉదయం నుంచి సాయంత్రం మీటింగ్కి నేను రిక్షాలో మహాకవి శ్రీశ్రీ ఉపన్యాసం ఉంటుందని ప్రచారకర్తను నేను మైక్ పట్టుకొని భారతీపురంలో ప్రచారం చేశాను. ఆ తర్వాత మధ్యాహ్నం శ్రీశ్రీ గారికి ఒక లాడ్జీలో ఉన్నప్పుడు ఉంటే ఆయన తన పన్ను ఇచ్చి, అప్పటికి బేల్ పనులు లేవు, ఇంటి పనులే, బాబు ఈ పన్నులు సిరా పోసుకురా అన్నాడు. చాలా మందికి శ్రీశ్రీకి గ్లాసులో చాలా పోసామని అంటారు, కానీ శ్రీశ్రీ కళానికి సిరా పోసిన అదృష్టం నాకు దక్కింది. ఆ రోజు బహిరంగ సభ ఈయన అలాగే మాట్లాడుతాడు. అంత ఉత్తేజం నాకు. శ్రీశ్రీని చూస్తేనే అసలు నాకు నాంచి అప్పుడు వయసు కూడా నాకు 21-22 ఉత్తేజం ఉండేవాళ్ళు. బహిరంగ సభ ప్రారంభంలోనే పార్వతీపురం ప్రజాసైన్యానికి నా లాల్ సలాం అని ఆరంభించాడు ఆయన. అంటే ఇప్పుడు పార్వతీపురం కుట్ర కేసు అని మీరు విని ఉంటారు. నక్సలైట్లు పశ్చిమ బెంగాల్ నుంచి పార్వతీపురం దాకా 140 మంది నాయకుల మీద పార్వతీపురం కుట్ర కేసు అని పెట్టారు. ఆ సందర్భంలో నిధి కోసం, సహాయ నిధి కోసం వచ్చినప్పుడు ఉపన్యాసం చాలా అద్భుతంగా మాట్లాడాడు ఆయన. మట్టి పులిని, ఒక మట్టితో పులి తీసుకొచ్చి నీళ్లు పోసి, ఈ రాజ్యం మట్టి పులి, ఈ పులి అలా కనబడతాడు కాదు, ప్రజలు తిరగబడితే మట్టి పులి, అది మామూలు పులి కాదు అని చెప్పాడు. ఆ విశ్వాసం ఉండాలి. అందుకనే అమ్మమ్మ నిజం చెప్పడానికి కమ్యూనిజం భయం కానీ, తుది విజయం కమ్యూనిజం అంటే అన్నాడు ఆయన. ఆ విశ్వాసంతో ప్రజా ఉద్యమాలతో నడిచాడు ఆయన. ఇంకా చాలా సందర్భాల్లో ఆయన చైనా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జనజీవితాన్ని ఏమేమి ప్రభావితం చేస్తున్నాయి, ఏ అంశాలు, ఏ దేశంలో చైనాలో ఏం బాగున్నాయో చెప్పుకొచ్చాడు, ఈ దేశంలో ఏం బాగున్నాయో చెప్పుకొచ్చాడు.
ఆయన కవిత్వమే కాకుండా ఒక దగ్గర ఒక స్వకీయ పురాణం అని ఒకటి రాశాడు ఒక దగ్గర, చిన్న వ్యాసంలాగా ఉంటుంది అది. అదేంటంటే ఒకడు ఈ ప్రపంచం అక్కడ జీవిస్తున్న బాధలు పడ్డా అక్కడికి ఇష్టాలు చాలా జరుగుతాయి. ఇక్కడ మనకే ఉంటాయి, వీళ్ళు ప్రధాని కాకపోతే బాగున్నాను, వీళ్ళు సీఎం కాకపోతే బాగున్నాను, ఈ సినిమాకి టికెట్ తగ్గితే బాగున్నాను, ఈ ఇంట్లో ఈ పేరు ఉంటే బాగుంది, ఇన్ని అసంతృప్తులు ఉంటాయో ఆ అసంతృప్తులు ఇక్కడ ఉన్నాయంట. ఇందుకు ఏది జీవితం అనుకొని రసాయనిక చర్య ద్వారా ఒక చిన్న స్వరూపం అయిపోయి ఒక ఆనపకాయలో దూరిపోయాడట. ఆనపకాయ దూరిపోతే ఆనపకాయ ఒక గృహిణి కొనుక్కొని ఇంటికి ఇచ్చిందట. కొనుక్కొని ఏం చేస్తారు, కూర పెడతారు కదా, కత్తిపడి తీసేసరికి ఈ రసాయనిక చర్యలో సూక్ష్మజీవిని గ్రహించి ముందుగానే ఆ ముచ్చిక ఆనపకాయ ముచ్చికలోకి దూరిపోయిందంట. ఆ ముచ్చిక తీసి ఆవిడ పారేసింది, మిగతా కోసుకుంది. ఈ ముచ్చిక బయట పారిస్తే ఒక ఆవు తిన్నాడట. ఆవు తినడానికి సంశయించకండి అంటాడు అక్కడ. ఆంధ్రదేశంలో తెలుగు పేపర్లు తినగలిగిన ఆవు ముచ్చిక నుండి తినడు అంటాడు. ఎక్కడ ఏం కావాలంటే అంత ఒక వాస్తవాన్ని సటైర్ చేసి చెప్పగలడు. ముచ్చిగా తిన్నారు, లోన వెళ్తే ఆ లోన గర్భకోహరంలో ఆవు వెళ్ళాడు ఆయనకి. నక్షత్ర హోటల్లో వెళ్ళి అనుకున్నాడట. 1-2 రోజుల తర్వాత ఇంటిలో బయట వెళ్ళిపోదాం అనుకొని ఆలోచిస్తే తన మూత్ర దేవుల ద్వారా బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రసాయనిక చర్య ద్వారా పూర్తి రూపం అయిపోయి బంగాళాఖాతంలో శుద్ధి స్నానం చేసి దులుపుకొని ఈ కష్టాలు నష్టాలు నాకేం చేయదనుకుని కాలరగలు వేసి వీధిలోకి నడిచాడు. వాడు ఎవడో కాదు, నేనే శ్రీశ్రీని అని అంటాడు ఆయన. అంటే ఎంత ఉత్తేజాన్ని ప్రేరణని ఒక సరదా అంశాలతో కూడా చెప్పగలడో. అందుకనే ఆయన అనేక అంశాలు విప్లవ కవిత రాశాడు, అరా కవిత రాశాడు, సెటైర్ రాశాడు. ఈ అంశాలన్నీ మనం అనేక గంటల తరబడి చెప్పుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నిజానికి మహాకవి శ్రీశ్రీ పన్నెండునే కాకుండా నాకు ఇంకొక అదృష్టం అంటే, నేను వరుసలో చేరినప్పుడు ఆయన వరుసలో ఉన్నారు. 1-2 మహాసభలలో 2-3 రోజులు మహాసభలు జరుగుతాయి, వరుస సభలు. అప్పుడు ఆయనతో పాటుగా ఒక జనరల్ బాడీలో కూర్చునే భాగ్యం కూడా నాకు కలిగింది. తర్వాత ఆయన వరుసల నుంచి బయటకు వెళ్ళారు, నేను వరుసల నుంచి బయటకు వెళ్ళాను. అంటే ఈ సందర్భాల్లో ఆయన నా చివరి చిరునామా వరుసలు అన్నారు. ఎవరు అనలేరు వరుసల నుంచి వెళ్ళడానికి ఏవో కారణాలు ఉండొచ్చు, కానీ నా చివరి చిరునామా వరుసం. అంటే ఈ దేశంలో సాహిత్యం విప్లవ రచయితల సంఘం ప్రయాణం చేసే దిశలో ప్రయాణించాలని చివరి దాకా వెళ్ళిన వ్యక్తి ఆయన. అలాగే ఇంకో మాట, ఆయన మాటలు వెలుగుపుతాడు కదా ఒక పదాన్ని. అందరూ అనుకుంటారు నేను ప్రపంచ కవిని అని అనుకుంటారు ఆయన్ని. నేను ప్రపంచ కవిని కాదు, మరో ప్రపంచ కవిని అంటాడు. అంటే మరో ప్రపంచ కవి అంటే మరో ప్రపంచం అంటే ఇంకో ప్రపంచం, అది దోపిడీ లేనటువంటిది. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి దోపిడీ చేయండి, ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతం, ఒక జాతిని ఇంకో జాతి. ఈ దోపిడీ లేదు సోషలిస్ట్ ప్రపంచం, అదే ప్రపంచం. దానికి నేను కవిని అంటాడు. అలాగే బహుశా ఇంకొక సరదా ఇన్సిడెంట్, ఈ జీవితాలు మనం చూసేటప్పుడు ఏ వేళకు కొంతమంది బలహీనమైనటువంటి మనసున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు. ఎవరో ప్రశ్న వేశారు, మహాకవి శ్రీశ్రీ గారు ఈయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే మీరేం చెప్తారు ఆయనకి అని. అంటే ఏంటో ఇది అనుకున్నాను చదువుతున్నప్పుడు. ఆయన్ని ఒక క్షణం ఆలోచించమంట, ఆగి ఆలోచించంటాను. ఆగిన తర్వాత, బాబు నువ్వు చనిపోవడానికి కారణాలైనటువంటి వ్యక్తులు చాలా మంది ఇక్కడ ఉన్నారు, ఆ పాడి పనులు చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, నువ్వు అలాగే ఊరి తీసుకుని చావాలనుకుంటున్నావు. పని నీ శక్తి మేరకు ఒకరే ఇద్దరిని చంపిస్తే ఆ పోలీసులు వస్తారు, కేసు పెడతారు, హత్య కేసు పెడతారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉరిశిక్ష రద్దు చేశారు, కానీ మన దేశంలో రద్దు చేయలేదు. అక్కడ వీళ్ళు ఉరిశిక్ష గురించి చెప్తారు చూడండి, రద్దు చేయలేదు, వీళ్ళు ఉరిదీస్తారు. ప్రభుత్వ ఖర్చుతో తిండి, ప్రభుత్వ ఖర్చుతో ఉరి జరుగుతుంది, అంచేత ఆ పని చేయి
అని సలహా ఇస్తూ చివరికి ఒక రిక్వెస్ట్, ఆ పాడుపల్లి దేశంలో నానే వెళ్ళాలి, నీ ఆయుధం నానే ఎందుకు తెప్పుకోవాల్సింది ఆయన. అంటే ఒక విషయాన్ని ఎంత స్పష్టంగా విప్పి చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఆలోచనలు ఎలా అందించాలి అన్న దగ్గర తనంత మొదలుపెడతారో కానీ ప్రతిదీ అంటే నాకు తెలిసి ఆయన మొత్తం 3 శ్రీ 1, 2, 3 అనే పుస్తకాలు వచ్చాయి. ఆ 3 చదివితే జీవితంలో మనకు వచ్చినటువంటి సమస్య ఏదైనా ఉంటే, లేదా మనం ఎవరితో ఏదైనా సంప్రదించాలనుకున్నా, ఏ కష్టమో దాటాలనుకున్నా, ఏ రాజకీయ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలనుకున్నా, ఈ రాజకీయ సంఘటనలకి, ఈ సమాజంలో జరిగే సంఘటనలకి అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద గ్రంథం లాగా పనిచేస్తాయి. ఆ 3 కవిత్వం ఇవేమి ఉంటాయి, అందులో కూడా మొలవచ్చు, నేను తగలొచ్చు, శ్రీశ్రీతో ఊగొచ్చు, ఆయన ఇప్పుడు ఊగరా ఊరికి ఊగలు అంటుకుని ఊగరా, శ్రీశ్రీ కవిత లాలసున్నాయి అనుకుని ఊగుతాం, జోగుతాం, ఉద్రేకం అవుతాం. ఇందాక చెప్పినట్టు అనేక అంశాలను మనము గ్రహిస్తాం, గ్రహించి జీవితాన్ని ఉన్నతీకరించుకుంటాం. ఒక కవి చేయగలిగిన పని అది, జీవితాన్ని ఉన్నతీకరించుకోవడం, సమాజాన్ని పురోగామిక పదవిలోకి నడిపించటం. ఈ పని ఆయన అద్భుతంగా చేశాడు కనుకనే ఈవేళ 75 ఏళ్ల తర్వాత పుస్తక రూపంలో వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఇందాల విశ్వగారు అన్నట్టండి, ప్రతి ఏడాది మహాప్రస్థానం వేస్తారని. బహుశా నేను ఒక 10 మహాప్రస్థానాలు కొన్నాను. కొండగా చదవడం, ఎవరో వస్తే తీసుకుపోవడం. మహాప్రస్థానం లేకపోతే ఇంట్లో కొంత మిగిలిపోయినట్టు ఉంటుంది నాకు. ఇంట్లో మహాప్రస్థానం ఉంటే దీని వల్ల డబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అది అటువంటి ప్రభావాన్ని కలిగించిన వాడు మహానుభావుడు. 2010 ఏప్రిల్ 30 సూర్యోదయంలో ఈ ప్రపంచానికి వచ్చాడు. 1983 జూన్ 15 సూర్యాస్తమయంలో నా పని అయిపోయింది, చేయాల్సినంత చేశాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యుడు చంద్రుడు ఉన్నంత దాకా శ్రీశ్రీ ఉంటాడు, శ్రీశ్రీ కవిత్వం ఉంటాడు, శ్రీశ్రీ కవిత్వాభిమానులు ఉంటారు. జోహార్ శ్రీశ్రీ. అప్పలనాయుడు గారికి ధన్యవాదాలు. శ్రీశ్రీని ఆహ్వానించుకుని దాదాపుగా 1 గంట సేపు 45 నిమిషాల పాటు ఆయన గురించి పూర్తి స్థాయిలో మాట్లాడినటువంటి మహాప్రస్థానం గురించి, అదేవిధంగా మహాప్రస్థానంతో పాటు ఇతర పుస్తకాలకు సంబంధించి కూడా మొత్తం మాట్లాడినటువంటి అప్పలనాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గోరనారాయణరావు గారు మాట్లాడాల్సింది కోరుచున్నాను. ఆయన స్వతహా అడుగుజాడ గురజాడ అని అంటం జరిగింది, మనందరికీ తెలిసిన విషయం. గురజాడ గారు నా గురువు గారు, ఆయన పదాన్ని నేను అవలంబిస్తున్నాను అన్నట్టుగా అడుగుజాడ గురజాడ అన్నాడు ఆయన. అలాగే ఇంతమంది కవులు, ఇంతమంది రచయితలు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ యుగం నాది అని ధైర్యంగా తనకు తాను ప్రకటించుకున్న కవి కూడా శ్రీశ్రీ. శ్రీశ్రీ గారి కవిత్వంలో ఉన్న ఆ రచనలో ఉన్న ఆ ఆవేశం కానీ, ఆ పదాల వరుస కానీ, దాంట్లో కొన్ని మన వీరలక్ష్మీదేవి గారు ప్రస్తావించారు. కొన్ని పదాలకి శ్రీశ్రీ గారు పేటెంట్. జగన్నాథ రథచక్రాలు అన్న పదం ఆయన వాడలేదు. అంతకుముందు ఎవరు వాడలేదు, ఆ తర్వాత ఎవరు కూడా ఆ పదాన్ని వాడలేకపోయారు. ఎందుకంటే ఆ పదాన్ని వాడితే శ్రీశ్రీ గారిని అనుసరించారని చెప్పి అంటారు. అలాగా ఎన్నో పదాలు శ్రీశ్రీ గారి కవిత్వంలో ఆయన పేటెంట్ పదాలు ఉన్నాయి. ఇక ఇంతకుముందు విశ్వనాథ గారి గురించి, శ్రీశ్రీ గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కొన్ని హాస్యపరమైన విషయాలు చెప్పారు అప్పలనాయుడు గారు.
మీరు రాసే కవిత్వంలో చాలా కఠినంగానూ చాలా అంత తేలిగ్గా చదువులకు అర్థం కాని ఆ భాష కానీ ఆ విధానం కానీ ఉంటుంది కదండి. ఎలాగండి ఇలాగా మీరు సరళంగా రాయకూడదా అందరూ విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగారట. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు నేనెందుకు అలా రాయాలయ్యా, చదువుకునే వాళ్ళందరూ కూడా ఈ చదువు అర్థం చేసుకునే స్థాయికి ఎదగాలి అని చెప్పి అన్నారట ఆయన. అదే శ్రీశ్రీ గారి గురించి ఇటువంటి ప్రస్తావన వచ్చింది. ఒక సమావేశం అయిపోయిన తర్వాత కొంతమంది విద్యార్థులు ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు కవిత్వం రాయటం మానేశారండి అని చెప్పి అడిగారు. నేను ఎందుకు రావాలయ్యా, మీరందరూ కూడా రాయొచ్చు కదా అని చెప్పి అన్నాడు. అది ఆ ఇద్దరు కవుల మధ్యలో ఉన్న ఆ చిన్న ఆ తేడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక ఈ శ్రీశ్రీ గారు రాసిన దాంట్లో ఏవి తల్లి నీరడు కురిసిన హిమసన్నిహములు ఏవి తల్లి అని చెప్పి అన్నదాన్ని మేమంతా ఈ రోజున కమ్యూనిస్టులందరూ కూడా ముక్కలుగా విడిపోతున్నారు కాబట్టి ఏవి తల్లి నిరుడు కలిసిన ఎర్ర సమూహములు ఏవి తల్లి ఎందుకు పాడుకుంటున్నాం మేము. అలాగే పొలాల నుండి హలాల బొమ్మి ఇలాతరంలో హేమంతుండగా అని చెప్పి ఆయన రాస్తే, కులాల నుండి కళాల బొమ్మి ధరాతలంలో సౌమ్యం ఉండగా అని చెప్పి మేము పాడుకుంటున్నాం. ఇటువంటి మంచి ఆలోచనలు మాకు అందించిన శ్రీశ్రీ గారికి, ఆయన అందించిన విషయాలు అందరికీ తెలియజేసేలాగా చేస్తున్న శ్రీశ్రీ వెంకటేశ్వర విశ్వేశ్వరరావు గారు, శ్రీశ్రీ సాహిత్య నిధి అశోక్ కుమార్ గారు, ఇటువంటి వారందరికీ కూడా మనందరం సదా అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణరావు గారు సింపుల్గానే మాట్లాడారు, వారికి ధన్యవాదాలు. ఈ సమావేశానికి వందన సమర్పించవలసిందిగా విజయవాడ పుస్తక మహోత్సవం అధ్యక్షుడు లక్ష్మణ్ కోరుచున్నాను. నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఒకటి శ్రీశ్రీ గారి గురించి అండి. నేను 30 సంవత్సరాల నుంచి బుక్ ఫెస్టివల్ కూడా 30 సంవత్సరాలు, నేను బుక్ ఫెస్ట్ వచ్చి కూడా 30 సంవత్సరాలు. ఈ హైదరాబాద్ 15 సంవత్సరాలు ప్రాజెక్ట్ బుక్ ఫెస్ట్ మేనేజర్గా. అక్కడ హరిప్రసాదరావు గారిని సాహిత్య విమర్శకులు చాలా మంది తెలిసి చెప్పాడు. నాకైతే చాలా ఇన్స్పిరేషన్ అంటే ఆయన శ్రీశ్రీ గారు అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. ఒక సందర్భంలో శ్రీశ్రీ గారు చచ్చిపోయినప్పుడు మీరు అక్కడారండి అట్లా ఫీల్ అయ్యారు. ఆయన చాలా సింపుల్గా ఉంటుంది. ఒక పెద్ద భూకంపం వేస్తే అట్లా షాక్ అవుతాను, అట్లా అయిపోయాను అని ఇంకేం మాట్లాడాను. ఒక్క నిమిషం తర్వాత శ్రీశ్రీ గారు చనిపోతాడని ఊహించిన అవాడు చిన్నగా. అంటే శ్రీశ్రీ యొక్క ఇంపాక్ట్ ఆనాడు సాహిత్య రంగంలో సమాజం మీద ఎట్లా ఉండడానికి అది ఒక్క మాట నాకు అట్లాగే గుర్తుండిపోయిందండి. ఆయన చనిపోయి కూడా 17 సంవత్సరాలు అయింది. రెండో అంశం మహాప్రస్థానం అండి. మహాప్రస్థానం నేను 10th క్లాస్ అయిపోయింది. కూడా టెక్స్ట్ పుస్తకాలు నాకు చాలా పడుతుంది. ఏ పేపర్లు చదవటం బట్టి తప్ప నేను అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్ ఒకటి కూడా కొనలేదు, చదవలేదండి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత జూనియర్ ఇంటర్మీడియట్ చీరాల కాలేజీలో చేరాం. సెప్టెంబర్లో విశాలందరూ వాన వచ్చింది. 10th క్లాస్లో శ్రీశ్రీ గారు చనిపోయారు. అందరితో పాటు పిల్లలతో పాటు నేను కూడా మహాప్రస్థానం కొనుక్కొని ఇంటికి వచ్చేసా. ఇంకంటే మాది ఒక క్వార్టర్, నేను అప్పటికే ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యాను. ఎస్ఎఫ్ఐ క్వార్టర్లో 20 మంది ఉన్నారు. ఆ 20 మంది సాయంత్రం 5:30 తర్వాత నేను తెచ్చిన మహాప్రస్థానం కూర్చొని అసలు తెలిసిపోయారంటే ఊగిపోయారండి. వాళ్ళే కాదు, చాలా క్వార్టర్స్ ఉంటాయి. చీరాల ఎల్టీడీ క్వార్టర్స్ 300 క్వార్టర్స్ ఉంటే అందరు స్టూడెంట్స్ ఉంటారు. ఒక 100 మంది 200 మంది దిగయ్యారు. ఒక 2 గంటలు మహాప్రస్థానం చదివారండి. అది చదవటం వాళ్ళు ఇన్స్పైర్ కావటం ఇష్యూ కాదు. మహాప్రస్థానం ప్రయాణం నాకు బోల్డంతా రెస్పెక్ట్ ఇచ్చారు. అయితే తర్వాత బుక్ కోసం జాయిన్ అయిన తర్వాత మహాప్రస్థానం చాలా కాపీలు అన్నాను,
చాలా ఇన్స్పైర్ అయ్యాను. మహాప్రస్థానం అన్ని ఎడిషన్లు, అన్ని రకాల ఎడిషన్లు మా ఇంట్లో ఉండేవి. మా ఇంట్లో మహాప్రస్థానం చదవటం అనేది మా పిల్లలు, మా ఆవిడ, మేము అనేక సార్లు, 100 సార్లు నైట్ చదువుకుంటూ ఉండేవాళ్ళు. సరే, ఆ ఇంపాక్ట్ నేను ఉంది కాబట్టి శ్రీశ్రీ గారికి శతమైన సందర్భంగా 1,00,000 కాపీలు ఆద్దామని చెప్పి పిచ్చి మనకి ప్లాన్ చేశానండి. కలెక్టర్ రావు గారు ఎప్పుడు నేను రావు గారు ఒక ప్రయత్నం చేశాడు. 1,00,000 కాపీలు వేసే DFI SFI సహకారం తోటి 1,00,000 కాపీలు వేసే స్పోర్ట్స్లో స్టూడెంట్స్కి ఇచ్చేయాలి, కాంపిటీషన్ పెట్టాలని బాగా అనుకున్నాం. కానీ నాకు రాయల్టీ రైట్స్ ప్రాబ్లం ఏమలేదు. తర్వాత రవి గారు ఒక బుక్ రాశారు, సంకాలం సాహిత్యం శ్రీశ్రీ పాత్రని, ఒక 20,000 కాపీలు వేసాం. తర్వాత లాస్ట్ ఇయర్ రెడ్ బుక్ డే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఒక బుక్ ప్రచారం చేస్తున్నారు లెఫ్ట్ పబ్లిషర్స్. నేను ఆంధ్ర రాష్ట్రంలో మహాప్రస్థానం రిలీజ్ చేసింది. విశాలాంధ్ర మనోహర్తో మాట్లాడి ఒక 5,000 కాపీలు తీసుకొని 250 సెంటర్స్లో మా ఎడిటర్ వెంకటరావు గారు కూడా ఇక్కడ ఉండదు. ఆంధ్ర రాష్ట్రం 250 సెంటర్స్లో సాయంత్రం ఒక పూట మహాప్రస్థానం రీడింగ్ పెట్టించాను. లాస్ట్ February 21 మహాప్రస్థానం మీద నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఇంకా 70 సంవత్సరాల సందర్భంగా శ్రీశ్రీ గారు మహాప్రస్థానం వేదిక పెట్టాలని ప్రపోజల్ వచ్చింది మా దగ్గర. అయితే శ్రీశ్రీ గారు వేదిక 2వ విజయవాడ పుస్తక మహోత్సవానికి ఆర్డర్ పెట్టాం. అందుకని ఈ సందర్భంగా ఒక సదస్సు నిర్వహిద్దాం అనుకున్నాం. ఈ సదస్సును ఎవరెవరు పిలవాలని మేము చాలా ప్లాన్ చేశాం. కానీ త్రివిక్రమ శ్రీనివాసరావు గారితో అనుకున్న తర్వాత నిజానికి పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేశామండి. త్రివిక్రమ శ్రీనివాస్ గారిని పిల్లలు మాట్లాడతాము. ఆయన వస్తున్నారు, ఆయన కారణాల వల్ల ఎవరు రాలేకపోయారు. అయితే ఇందులో మేము ఆరోగ్యానుకున్నామంటే శ్రీనివాస్ గారు ఉంటారు కాబట్టి ఇంకా వేరే వాళ్ళు ఉంటుంది. అప్పటి గారు నాకు పెద్ద అనుకున్నాం. లేకుండా ఇంకొక 5 వారం పిలిచి సదస్సు నిర్వహిద్దాం అనుకున్నాం. తర్వాత మేము ఒక 4 ఏళ్ల క్రితం వీరలక్ష్మి గారితో కూడా మాట్లాడాను, నారాయణ. అయితే నిజానికి అంత అదృష్టం ఉంది, శ్రీశ్రీ గారిని మాట్లాడటం అన్నారు. కానీ భానుమతి గారు సత్యంత వేపుంది, మేడం గారు చాయిస్ అది. కానీ నేను ఈరోజు మేడం గారు శ్రీనివాస్ గారు రావట్లేదు, మీరు రావాలంటే అభ్యంతరంగా ఎవరికి అడగకూడదు, అడిగితే ఓకే. కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు బుక్ లిస్టర్ నుంచి వీరలక్ష్మి గారు, తర్వాత అప్పటి గారికి, తర్వాత మా విశ్వేశ్వరరావు గారు, అశోక్ కుమార్ గారి గురించి మీకు తెలుసు, మా కార్యదర్శి గారికి హాజరై ఇప్పుడు రాకుండా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంగతి ఇంత తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.